ఏ ప్రభుత్వం వస్తే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం కింద పథకం కింద వస్తాయి. మంచి మాట చెప్తివి, చాలా చక్కగా చెప్తివి, కరెక్ట్ చెప్తివి. తెలుగుదేశం పార్టీకి వైసీపీ జగనన్న ప్రభుత్వంకి తేడా ఏముందంటే పెద్దాయన ఏదైతే తల్లి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి చదువుకోనికి సంవత్సరానికి 15,000 ఇస్తాము. ఇదే అమ్మఒడి అని వైసీపీ వాళ్ళు కేవలం అమ్మఒడి ఇస్తామని కేవలం ఒక్కరికే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? 4 పిల్లలు. 4 పిల్లలు ఉంటే ఒకరికి చదువునికి ఇస్తే ఇంకా 3 పిల్లలు ఎవరు చదివేయాలా? సో అలాంటి పరిస్థితుల్ని మన చంద్రబాబు నాయుడు గ్రహించి, అయ్యా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా చదువుకోనికి తల్లి వందనం కింద అమ్మఒడి అంటే ఎలా ఉందో అలా 4 కూడా ఇస్తాను. తర్వాత ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి 59 ఏళ్ల వరకు 1,500 ప్రతి ఇంట్లో. ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది, మా కూతురు ఉంది, చెల్లెలు ఉంది, అందరికి వస్తుంది. ఒకరొకరికి 1,500. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అంటే ఒక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనమాట. ఇప్పుడు మా అత్త ఉంది, మా మేనత్త, మా చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా రాష్ట్రంలో తిరగాలంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు వాళ్ళు. ఆసుపత్రికి కానీ, దేవుళ్ళ గుళ్ళకు కానీ, మసీదులకు కానీ మహిళలకి ఉచితంగా బస్ యాత్ర ఉంది. కాబట్టి అలాంటి గవర్నమెంట్ ని మీరు ఆశీర్వదించాలా? మేము తెలుగుదేశం ఎందుకు చేయాలా అంటే ఇవి డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఇంకోటి నిబంధనలు లేవు, బినా షరతులే లేవు. ఇప్పుడు ఈయన దుల్హన్ పథకం అంటాడు, మేరా బాత్ కరగోబోయి 100 నిబంధనలు. పిల్లలు చదివి ఉండాలా, ఓట్లు వేసేటప్పుడు చదువు అక్కర్లే, కానీ దుల్హన్ స్కీమ్ వరకు వచ్చే వరకు చదివి ఉండాలా. దీంట్లో నిబంధనలు ఎలాంటి నిబంధనలు లేవు. దుల్హన్ స్కీమ్ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి.